యెర్మీయా 17:9. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు? మన హృదయం ఎలా ఉందంట? మోసకరమైందిగా, ఘోరమైన వ్యాధి. క్లియర్ గా దేవుడే చెప్పేశారు. మన హృదయం ఎలా ఉందంట? ఘోరమైన వ్యాధితో మనం ఉన్నాం. ఇంత ఘోరమైన వ్యాధితో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఉగ్రత మన మీద రావాలా వద్దా? ఖచ్చితంగా వస్తుంది ఘోరమైన వ్యాధితో ఉంటే. రెవల్యూషన్స్ ప్రకటన 3:16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. దేవుడు ఏమంటున్నారు? నువ్వు వెచ్చగా లేవు, అలాని చల్లగా లేవు. ఎలా ఉన్నావంట? నులువెచ్చగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? నోట్లో నుంచి, అంతే కదండి, టీ ఎలా ఉండాలి మనకి? బాగా వేడి వేడిగా ఉంటేనే టీ తాగుతాం. మామూలుగా ఉంటే టీ తాగలవా? అది కొంచెం చల్లబైతే ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. దేవుడు అంటున్నారు, నువ్వు వెచ్చగా అయినా లేకపోతే చల్లగా అయినా ఉండాలి, కానీ నువ్వు నులువెచ్చగా ఉంటే ఏం చేస్తారంట? ఆయన ఉమ్మి వేస్తారంట. అందుకే దేవుడు ఈ రోజు ఒక మాట అంటున్నారు, మన పాపములు అతిక్రమములు మనకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయంట, దేవునికి మనకి. ఈ అడ్డుగోడ తీసివేయడానికి యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన మన మీద రావాల్సిన ఉగ్రతని కంప్లీట్ గా ఆయన తీసేసి, ఆయన ఉగ్రతంతా ఆయన భరించి మన ప్రతి పాపాన్ని తుడిచివేసి పరిశుద్ధంగా మనల్ని తయారు చేసి మరి నిత్య జీవానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా ఆయన ఇష్టంగా ఉన్నారు. అందుకనే ఎవరు జీవం ఇవ్వగలరు? ఎవరైతే మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేచిన వాడే మనకు కూడా జీవం ఇవ్వగలడు. అవునా కాదా? ఎవరైతే మరణాన్ని జయించలేరో వాళ్ళు కూడా, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా మరణాన్ని జయించలేని వాళ్ళగానే ఉంటాం. ఎవరైతే మరణాన్ని జయించి తిరిగి లేచారో ఆయనతో మనం ఉంటే మనం కూడా మన మరణాన్ని జయించి తిరిగి లేవగలం. అందుకే దేవుడు ఒక మాట ఇక్కడ, అద్భుతమైన మాటలు, మన జాగ్రత్త కలిగి మన జీవితాన్ని, మన అతిక్రమాన్ని, మన పాపాలని, దోషాన్ని అది దాచిపెట్టకూడదు. అది దాచిపెట్టుకుంటే వర్ధిల్లము అని ఉంటుంది. ఎవరైతే తన పాపములు అతిక్రమలు దాచిపెట్టినో వాడు వర్ధిల్లడు. అంతేనా? అందుకే మనం వర్ధిల్లాలంటే మనలో పాపం ఉంటే దేవునికి మనకు మధ్యలో అడ్డగోడగా ఉంటుంది. ఈ అడ్డగోడ తీసేయడానికి, దేవుని ఉగ్రత అంతా తాగివేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఆయన ఉగ్రత అంతా శిలో మీద తాగివేశారు. ఉగ్రత అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మళ్ళీ ఆయన తిరిగి ఎలాగైతే తిరిగి లేచారో మనం కూడా సజీవులముగా ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఒక కృప మనకి చూపించున్నారు. అందుకే పరిశుద్ధాత్మతో నడవడానికి మనకి ఒక ఆదరణకర్త, పరిశుద్ధాత్మని ఒక ఆదరణకర్తని మనకి ఇచ్చున్నారు. ఆదరణకర్త మనకు అన్ని నేర్పించేవాడు, ఆయన జాగ్రత్తగా నడిపించేవాడు. కానీ మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మని తప్ప ప్రతి ఒక్కరి మాట వింటాం, ఆయన ఒక్కడి మాటే వినం. ఎందుకంటే ఆయన మాట వినడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు చూసినా మంచి మాటలే మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా దేవుడు చెప్పిన మాటలు, యేసు క్రీస్తు పలికిన మాటే చెప్తారు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే అందరు చెప్పింది ఇష్టపడతాం, కానీ పరిశుద్ధాత్మ చెప్పిన మాటని ఇష్టపడం. అయితే ఇప్పుడు ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఉగ్రత అది ఒక పాత్రలో నింపబడి యెర్మీయా ప్రతి ఒక్కరికి తాగించాడు. నిజంగా మళ్ళీ దేవుని యొక్క ఉగ్రత మళ్ళీ వస్తుందని ప్రకటనలో ఉంది. ఇంకో ఉగ్రతమైన గిన్నె 16:21 ఉంది. ఎవడైతే ఇన్ని చేసిన తర్వాత కూడా నమ్మి విశ్వసించడో, జాగ్రత్తగా నడవడం, ఆయన మళ్ళీ ఒక ఉగ్రత పాత్ర ఉందంట. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్యజనుల పట్ల మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సుఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయిను, పర్వతములో కనపడ 19. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్యజనుల పట్టణములో కూలిపోయిను. అన్యజనుల పట్టణము కూలిపోయేను. 3 భాగాలైందంట. ఒకటి అన్యజనుల పట్టణము కూలిపోయింది. తర్వాత తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోను. తీక్షణమైన ఉగ్రత, మామూలు ఉగ్రత కాదంట. ఎలాంటి ఉగ్రత అంట? తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను దానిని దేవుని సుఖము జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము ఆరిపోయేను, పర్వతములు కనబడకపోయేను. దీపాలన్నీ ఆరిపోయాయంట, పర్వతాలు కనబడకుండా పోయాయి. ఐరేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు. ఇవన్నీ యేసు అంటే దేవుని యొక్క ఉగ్రత మళ్ళీ ఉంది.
ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసించమో, ఇన్ని కార్యాలు జరుగుతున్నా సరే మాకు స్వస్థత ఒక్కటి కావాలి, అందుకే వచ్చాం, తర్వాత విషయం మనకు అనవసరం, మళ్ళీ మా బ్రతుకులు మాదే, మా జీవితాలు మావే, మేము బతకాల్సింది అలాగే బ్రతుకుతాం అనుకుంటే ఖచ్చితంగా మళ్ళొక గిన్నె ఉంది అక్కడ, ఉగ్రతతో, మహా ఉగ్రతతో నింపబడిన ఒక గిన్నె ఇంకా ఉంది. ఆ గిన్నెలోది తాగే బదులు మహా పరిశుద్ధమైన తండ్రి వద్దకు చేరి ఆయన మన కోసం ఆ గిన్నెని తాగివేసిన తండ్రి దగ్గరికి మనం చేర్చబడితే మళ్ళా ఆ గిన్నెలోకి పాత్ర మనం అవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ 2 గిన్నెలు, ఒకటి ఆయన తాగేశాడు, ఒకటేంటి ఇంకా చివరిలో ఉంది. సో మళ్ళా మనం ఆ గిన్నెలోకి త్రాగేటట్టుగా ఉన్నామా, లేదా యేసు ప్రభు ఆయన కార్చిన రక్తం కిందకి వచ్చి పరిశుద్ధపరచబడి ఆయనతో సహవాసం చేస్తూ సజీవులుగా నిత్యమునుటకు ఆయన కృపని పొందుకొని ఉన్నామా? ఈ 2 విషయాలు మనం గమనించుకోవాలి. మనం నాశనానికి రెడీగా ఉన్నామా, లేకపోతే సజీవంగా యుగ యుగాలు ఆయనతో పాటు బ్రతకడానికి రెడీగా ఉన్నాం? 2 మన దగ్గరే ఉన్నాయి ఆప్షన్. నువ్వు ఏం చేస్తావు? ఎందుకంటే ఇక్కడ నిలబడినప్పుడు ఎవరు ఏంటో నాకు తెలియదు, అవునా? మీ ఎవరు ఏంటో నాకు తెలియదు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు ప్రతి మాటని? ఎస్, ఇది అక్కడ నమ్ముతున్నారు. మళ్ళీ వెళ్ళి అదే జీవితం బ్రతికితే ఏం పర్లేదు, నేనేం లేదు చెప్పి మనమైతే వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఏం దాచిపెట్టిందంట? మళ్ళా ప్రకటన గ్రంథంలో ఇంకో ఉగ్రత గిన్నె దాచిపెట్టిబడి ఉంది. ఎందుకు ఈ మాట అంటే ఏదో భయం పుట్టించడానికి నేను చెప్పట్లేదు, కానీ ఇది నిజమైనది. పాత నిబంధనలో ఒక గిన్నె ఉంది, ఆ గిన్నె అందరూ తాగారు. నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు ఒక్కడే తాగి మనకు ఆ గిన్నె నుంచి విమోచన ఇచ్చాడు. ఆయన మనకు ఆ గిన్నెని ఇంకా తాగడానికి అక్కర్లేదు. మళ్ళీ మనం ఇంకా పాత రోత జీవితంలో ఇంకనూ బ్రతికితే మనం ప్రకటనకి వెళ్ళేసరికి, అంటే చివరి దినంలో మళ్ళీ ఆ ఉగ్రత గిన్నె ప్రతి ఒక్కరి కోసం సిద్ధపరచబడి ఉంది. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు ఆయనని స్వీకరించి జాగ్రత్తగా నడవడమే శ్రేష్టమైనది. అవునా కాదా? హల్లెలూయా.